హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాలా త్రిపుర సుందరి అవతారమండి. ఇంకా కేసరి, ఇదిగో నైవేద్యం. రవ కేసరి వేరే, ఇప్పుడు సేమియా కేసరి చేస్తున్నాను అనమాట. అది వేరే అవతారానికి నైవేద్యం రాశారు. ఇప్పుడు అయితే సేమియా కేసరి నైవేద్యం చేసేస్తున్నాను. ఇప్పుడు పావు సేమియాలు తీసుకున్నాను, 300 గ్రామ్స్ చక్కెర తీసుకున్నాను. కొంచెం స్వీట్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి నేను 50 గ్రాములు ఎక్కువ తీసుకుంటానండి. మా ఇంట్లో కూడా స్వీట్ బాగా తింటారు, అలవాటు. ఇదిగోండి, ఇప్పుడైతే సేమియాలు వేయించుకుంటున్నాను. ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటాం. ఇదిగోండి, మనకి చక్కగా సేమియాలు వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు ఇలా ముక్కల కింద చేసుకోండి, లేదంటే జీడిపప్పు ముక్కలు ఉన్నా సరే, ముక్కలు ఉంటే నేను వేస్తున్నాను. ఇంకా అందులోకి కిస్మిస్, ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇవి మనకి వేగినాయండి. ఇప్పుడు ఇందులో నేను ఏ గిన్నెతో సేమియాలు తీసుకున్నానో ఆ గిన్నెతో 2 గిన్నెలు వాటర్ అయితే వేస్తున్నాను. ఇందులో ఇలాచీ కూడా వేసేస్తున్నానండి. కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని కొంచెం కేసరి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. మనకి వాటర్ మరిగిపోతుందమ్మ. ఇప్పుడు ఇందులో ఈ సేమియాలు వేసేయాలి. ఇప్పుడు మనకి సేమియాలు చక్కగా దగ్గరికి వచ్చేయాలి, ఉడికిపోయి. ఇదిగోమ్మ, మనకి వాటర్ లేకుండా ఎగిరిపోయింది కదా, సేమియాలు కూడా ఉడికిపోయినాయి. ఇలా ఉడికిన తర్వాత మనం ఈ చక్కెరని ఇందులో వేసేసుకోవాలి. ఓకే, నేను 300 గ్రాములు వేస్తున్నాను. అంటే 50 గ్రాములు ఎక్కువ, పావు సేమియాలు 300 గ్రామ్స్ షుగర్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు బాగా ఇది కరిగిపోవాలన్నమాట. ఇప్పుడు ఇదిగోమ్మ, మనకి దగ్గరికి వచ్చేసింది. చక్కగా సేమియా కేసరి రెడీ మనకి. ఇప్పుడు మన ఇంట్లో దేవుడికి నైవేద్యం పెడతామే.